Yeah. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్ రేడియో పాడ్కాస్ట్. ఈరోజు మనం సెక్యులరిజం ఈ టాపిక్ మీద డిస్కషన్ చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ విత్ మీ స్వరూప్. హాయ్ స్వరూప్. Hi, sir. How are you? హాయ్, గుడ్. జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్యూ థింగ్స్ అబౌట్ సెక్యులరిజం అండ్ సొసైటీలో పర్టికులర్లీ ఈ లడ్డు ఇష్యూ ద్వారా సెక్యులరిజం మీద కొన్ని కొంతమందికి రైట్స్ లేవు. అంటే యూ డోంట్ హ్యావ్ రైట్ టు టాక్ అబౌట్ దిస్, ఐ హ్యావ్ రైట్ టు టాక్ అబౌట్ దిస్, దిస్ ఇస్ మై రిలీజియన్. అరే ఇప్పటికే Okay. ఎన్నో బోర్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంకో కొత్త బోర్డు అవసరమా? ఫర్ ఎగ్జాంపుల్ టెక్ సనాతన ధర్మ బోర్డు అసలు ఇప్పుడు అవసరమా? Hmm. సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే టూ వే అని పవన్ కళ్యాణ్ అన్నారు. వాట్ ఈస్ దిస్ సెక్యులరిజం అంటే? లైక్ జస్ట్ విల్ హ్యావ్ ఎ డిస్కషన్ వేర్ సెక్యులరిజం అంటే కామన్ మ్యాన్కి అందరికీ అర్థమయ్యే విధంగా, బికాస్ వీ హ్యావ్ నో అసోసియేటెడ్ విత్ సివిల్ సర్వీసెస్. వీ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దట్ ఈ సెక్యులరిజం ఇండియాలో ఎంతవరకు ఉంది, ఎంతవరకు మనం ఫాలో అవుతున్నాం, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి, రైట్? సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అంటే ఈ టూ వే సెక్యులరిజం, వన్ వే సెక్యులరిజం మీద నీ ఒపీనియన్ ఏంటి? So, starting with secularism and ఏంటంటే sir, first of all, it is a philosophical concept actually. ఫిలసాఫికల్ కాన్సెప్ట్ ఏంటంటే మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్టు బేసిక్ నుంచి చెప్తాను. ఫిలసాఫికల్ కాన్సెప్ట్ ఇస్ సపరేట్ స్టేట్ ఫ్రమ్ ద రిలీజియన్. స్టేట్కి రిలీజియన్కి సపరేట్గా సపరేట్ చేసే ఒక ఫిలాసఫీయే సెక్యులరిజం అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఇది యాక్చువల్గా ఏన్షియన్ గ్రీస్ సొసైటీలో స్టార్ట్ అయిందనమాట. సో గ్రీస్ సొసైటీ ఏం చేసిందంటే లెజిస్లేటివ్ ఏదైతే ఉందో దాన్ని గాడ్స్ నుంచి సపరేట్ చేసింది. ఫస్ట్ సొసైటీ టు మేక్ సెక్యులరిజం ఇన్ మిషన్ మోడ్. సెకండ్ థింగ్, ఇది కాన్సెప్ట్గా బాగా ఎవాల్వ్ అయింది ఎప్పుడంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పుడు, 1789 ఆ టైంలో సెక్యులరిజం అనే కాన్సెప్ట్ చర్చ్ ద్వారా బాగా అయింది. సో వాళ్ళు ఏం చేశారంటే స్టేట్ అనేది చర్చ్కి సపరేట్ అయి ఉండాలి. స్టేట్ ఒపీనియన్స్లో కానీ స్టేట్ మెకానిజంలో కానీ చర్చ్ అనేది ఎట్లాంటి పార్ట్ ఉండకుండా చూసుకోవాలని ఆ మూమెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనేది సెక్యులరిజం. సో అక్కడి నుంచి మనం ఏదైతే గవర్నమెంట్ ఫార్మింగ్ చూస్తే యుఎస్ గవర్నమెంట్ ఈజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ టు మేక్ సెక్యులరిజం యాజ్ ఇట్ అఫీషియల్ మ్యాండేట్ అనమాట. సో ఏంటంటే వాళ్ళకి ఒక రిలీజియన్ లేకుండా సెక్యులరిజం అనేది తను ఫాలో అవుతుంది అనేది ఫస్ట్ గవర్నమెంట్ చేసింది యుఎస్ గవర్నమెంట్ అనమాట. సో సో అక్కడ ఇట్లాగా గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ గవర్నమెంట్ కానీ రిలీజన్లో ఇన్వాల్వ్ అవ్వదంటారు అసలు. ఉండదు. బట్ లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. ఒబామా, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్, వెన్ దే ఆర్ ప్రెసిడెంట్స్, దివాళీ ఫెస్టివల్ని, లేకపోతే క్రిస్మస్ ఫెస్టివల్ని, ఈద్ ముబారక్ ఫెస్టివల్ని కూడా వైట్ హౌస్లో సెలబ్రేట్ చేసుకుని అందరూ ఎంప్లాయీస్ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ, ఐ థింక్ ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, ఆ డేని కూడా పర్టికులర్ డేగా దివాళీ డేగా పెట్టుకున్నారు. మరి అలాంటప్పుడు యుఎస్ గవర్నమెంట్ సెక్యులర్ కాదు అన్నప్పుడు దెన్ వై డిడ్ దే సెలబ్రేట్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్? గవర్నమెంట్, యాజ్ పర్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డయాస్పోరా చూసుకోండి, ఇండియన్ డయాస్పోరా ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. సో యాక్చువల్లీ దేర్ ఆర్ టూ కాన్సెప్ట్ ఇన్ సెక్యులరిజం. మనం అనుకున్నట్టు యుఎస్ అఫీషియల్లీ దే డిడ్ సే వీఆర్ ఫాలోయింగ్ ఇండియా కైండ్ సెక్యులరిజం లైక్ పాజిటివ్ సెక్యులరిజం అనేది, బట్ దే ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ ఎ వే టు సే దట్ వీఆర్ ఎంకరేజింగ్ ఆర్ వీఆర్ సపోర్టింగ్ ఆల్ అదర్ కైండ్ ఆఫ్ రిలీజన్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ అనేది అక్కడ మనం చూసుకోవచ్చు. ప్లస్ అక్కడ ఫర్ సపోజ్ చర్చ్ అనేది ఫాలో అవుతున్నారు. మెజారిటీ ఆఫ్ ద యుఎస్ సొసైటీ ఆర్ ప్రొటెస్టెంట్ క్యాథలిక్స్ who follow Christianity. సో మేకింగ్ దెమ్ ఒక అఫీషియల్ రిలీజియన్ కానీ ఒక కస్టమరీ ప్రాక్టీస్ని ఫాలో అవడంలో ఇట్ ఈస్ నథింగ్ బట్ సెక్యులరిజం ఈస్ కంప్లీట్లీ నాట్ అవాయిడింగ్ ఏ రిలీజియన్, బట్ ఇట్ నాట్ అగెన్స్ట్ ఎ రిలీజియన్, బట్ ఇట్ వోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎ రిలీజియన్ కాన్సెప్ట్ అనేది చెప్పాలి అంతే. ఇట్ సపోర్ట్స్ ఇట్ సమ్టైమ్స్ సపోర్ట్ ఆర్ నాట్ సపోర్ట్ రిలీజియన్. అంటే మన దేశంలో డూ యూ థింక్ మన దేశంలో గవర్నమెంట్ సపోర్ట్స్ ఎనీ రిలీజియన్? నాట్ డైరెక్ట్లీ సార్, సో నాట్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ. సపోర్ట్ చేస్తుంది అంటున్నా? నో, ఎనీ రిలీజియన్ ని డైరెక్ట్ గా సపోర్ట్ చేయదు. ఇట్ యాక్సెప్ట్స్ ఆల్ రిలీజియన్ ఈక్వల్లీ ఇన్ ఎ డైరెక్ట్ మేనర్ అండ్ అపోజ్ ఆల్ రిలీజియన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ సపోర్ట్ అండ్ అపోజ్ ద రిలీజియన్. నో, ఇట్స్ నాట్ అబౌట్ అపోజింగ్ ద రిలీజన్, ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ రిలీజన్స్. ఇప్పుడు మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉంటుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఆల్ ఆర్ ఈక్వాలిటీ బిఫోర్ లా. అదే ఆర్టికల్ ప్రజలకి ఎలాగైతే వర్తిస్తుందో
ట్వంటీ ఫైవ్, 26, 27, 28 ప్రకారము అన్ని రిలీజియన్స్ కూడా మాకు సమానమే అన్నట్టే కదా దాని అర్థం. అంటే యాహ్! కాన్స్టిట్యూషన్ ఈస్ యాక్సెప్టింగ్ ఇట్, రైట్? యాహ్! యాహ్! కానీ నా డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా అన్నట్టు హిందూ రిలీజియన్ ఈస్ బీయింగ్ అటాక్డ్. హ్మ్. And of course, every religion is being attacked in India. Christianity, Islam, Jain, Parsi, every religion somewhere around is being attacked. But every religion has their own body which is protecting themselves. కానీ యాహ్! హిందూయిజంకి ఆ బాడీ లేదు. అంటే హ్మ్. సెక్యులరిజం కొన్ని రిలీజియన్స్కి పనిచేస్తున్నాయి, ఈ రిలీజన్కి పని చేయట్లేదు అన్నట్టు మీనింగ్ కన్వే అయింది. నాకు కాదు, జనాలకి. ఈవెన్ టాప్ మోస్ట్ న్యూస్ పేపర్స్ కూడా ఇదే అన్నాయి. అంటే ఒక రిలీజన్కి సెక్యులరిజం, అంటే దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, ఒక రిలీజన్కి ఏ రిలీజన్ సెక్యులరిజం ఇవ్వట్లేదు, మిగతా రిలీజన్ సెక్యులర్గా చూస్తున్నారు. సో వాట్ డూ యూ సే అబౌట్ ఇట్? ఆఫ్‌కోర్స్ చేస్తారు. ఎందుకంటే మనం చూసినట్టయితే ఎవ్రీ రిలీజియన్ హ్యాస్ దేర్ రెస్పెక్టివ్ బోర్డ్స్ మనం అనుకున్నట్టు. దేర్ ఆర్ రెస్పెక్టివ్ బోర్డ్స్. కానీ హిందూ రిలీజియన్‌కొచ్చేసరికి దేర్ ఈస్ నో స్పెసిఫిక్ బోర్డ్. ఆర్ఎస్ఎస్ అంటారు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ అఫిలియేటెడ్ టు పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం చూసుకోకూడదు. ఒక పొలిటికల్లీ న్యూట్రల్ వ్యూ ఉన్న బోర్డ్ అనేది హిందూస్‌లో లేదు. సో, సనాతన ధర్మ రక్షక్ బోర్డ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఆల్టర్‌నేటివ్. అసల ఆ బోర్డ్ ఉండడం వల్లనే ఈ పాజిటివ్ సెక్యులరిజంని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కూడా అవుతుంది. ఎలా అంటే ఫర్ సపోజ్ మన సనాతన రక్షక్ బోర్డు ఉంది. దాన్ని ఫంక్షనాలిటీస్ కానీ, దాని బౌండరీస్ కానీ ఎప్పుడైతే స్టేట్ మనం కంప్లీట్‌గా ఒక యాక్ట్ ద్వారా కానీ, ఒక ఎనాక్ట్ చేసి ఎప్పుడైతే బౌండరీస్ ఇవన్నీ పెడుతుందో, అప్పుడు పార్టీస్ కానీ, స్టేట్ కానీ కంప్లీట్‌గా రిలీజియన్‌ని అప్‌హోల్డ్ చేసే స్టేట్ నుంచి బయటకొచ్చేసి సనాతన ధర్మ బోర్డ్ విల్ రిప్రజెంట్ హిందూయిజం మోర్ దాన్ స్టేట్ రిప్రజెంటింగ్ ఇట్. అంటే కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎందుకు ప్రకాష్ రాజ్ డైరెక్ట్గా అంటున్నాడు, ఇప్పటికే ఉన్న తలకాయ నొప్పులు చాలవా, డూ వీ నీడ్ వన్ మోర్ రిలీజియస్ బాడీ విచ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ మెజారిటీ రిలీజియన్ ఇన్ ఇండియా అంటున్నాడు. మై క్వశ్చన్ డైరెక్ట్లీ టు ద ప్రకాష్ రాజ్, అండ్ ఇఫ్ యూ కెన్ ఆన్సర్ మీకు కూడా, ఇట్స్ ఎ రిలీజియస్ రైట్. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ రిలీజియస్ రైట్. ఎస్, ఆర్టికల్ 25, 26, 27, 28, పర్టికులర్లీ 25, 26 says that అరే నీ రిలీజియన్ నీ ఇష్టం వచ్చినట్టు ఫాలో అవ్వు. యూ కెన్ ప్రాపగేట్, యూ కెన్ ప్రొఫెస్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ యువర్ రిలీజియన్. దట్ డజంట్ కన్సర్న్ టు మీ. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈస్ సేయింగ్ యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో ప్రకాష్ రాజే అనవసరంగా గెలుగుతున్నాడు. బికాస్ పవన్ కళ్యాణ్ సెడ్ ఇస్ యాజ్ పర్ ఇట్స్ హిజ్ ఓన్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు నాకు, దో హీ మైట్ బి ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నాకు ఎన్ని రైట్స్ ఉన్నాయో అతనికి అన్ని రైట్స్ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కూడా అన్ని రైట్స్ ఉన్నాయి. ప్రకాష్ రాజ్కి ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడుతున్నాడు, అరే నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను, ఐ హ్యావ్ ఆర్టికల్ 19 అంటున్నాడు. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఆర్టికల్ 19 రైట్ టు నా ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను అంటున్నాడు. సిమిలర్లీ పవన్ కళ్యాణ్ కూడా ఆర్టికల్ 25, 26 ఉంది. హీ కెన్ ప్రపోజ్ దట్ మై రిలీజియన్ ఈస్ అండర్ థ్రెట్, అట్ ద సేమ్ టైమ్ ఐ నీడ్ ఎ బాడీ టు ప్రొటెక్ట్ మై రిలీజియన్. సో ఇక్కడ కెన్ ఏ డిప్యూటీ సీఎం సీ లైక్ దట్? That's see, as a Pawan Kalyan, he has every right to say that అరే మా రిలీజన్ ఏ హిందూయిజమో, ఇస్లామో, క్రిస్టియానిటీయో ఒక రిలీజన్ కి నష్టం జరుగుతున్నప్పుడు నా రిలీజన్ పరిరక్షించుకుంటాను. బట్ ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి అలా మాట్లాడచ్చా? దట్స్ వాట్ మై క్వశ్చన్. అఫ్కోర్స్ చేస్తారు. ఎందుకంటే అక్కడ అదే చెప్తున్నాం, ఇండియన్ నేచర్ ఆఫ్ సెక్యులరిజం ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద సెక్యులరిజం వేర్ వరల్డ్ ఫాలోస్. పాజిటివ్ సెక్యులరిజం అంటే అదే, మన 2 ways ఆఫ్ సెక్యులరిజం అంటే where state constituted a body for Christianity, where state constituted a body for Muslim. అదే స్టేట్ హిందూ బాడీ కోసం హిందూస్ కోసం ఒక బాడీ ఎందుకు కాన్స్టిట్యూట్ చేయకూడదు? సో దట్ వాట్ పవన్ కళ్యాణ్ సైడ్ ఇన్ లాస్ట్ ప్రెస్ మీట్ ఏదైతే చెప్పారో తను, సనాతన ధర్మ బోర్డ్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ హిందూస్. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూస్ రేపొద్దున ఇంకోటి జరగకుండా ఉండాలంటే సనాతన బోర్డ్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే మీకు ఇంకొక స్టాటిస్టిక్స్ చెప్తాను. యాక్చువల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ 27,000 టెంపుల్స్ కానీ, మఠాస్ కానీ, ఏవైనా కానీ 27,000 మఠాస్ ఉన్నాయి. మఠాస్, బోర్డ్, టెంపుల్స్ ఏవైనా కానీ వగేరా. సో వీటన్నిటి కింద 4.2 lakhs హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఉందన్నమాట. సో ఈ అన్నిటిలో 87,000 acres వాజ్ అవన్నీ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్కి, ఇల్లీగల్ యాక్టివిటీస్కి, ఇల్లీగల్ వ్యక్తులకి చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. దెర్ ఈస్ నో వన్ టు క్వశ్చన్. యాక్చువల్లీ ఇది పాస్ట్ గవర్నమెంట్ నుంచి జరుగుతూనే ఉంది. వాట్ ఇఫ్ సనాతన బోర్డ్, రక్షక్ బోర్డ్ కనుక ఉండుంటే 87,000 acres ఆఫ్ ల్యాండ్ అనేది ప్రొటెక్ట్ చేయబడేది కదా.
ఓకే. అంటే ల్యాండ్ కోసం, ల్యాండ్ ప్రొడక్షన్ కోసం డు వి నీడ్ వన్ ఎ ఆఫ్ ద ప్రొటెక్షన్? ఇష్యూ యాక్చువల్లీ. ఓకే. దట్స్ వన్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే. వన్ ఆఫ్ ద ఇష్యూ. ఆ! చాలా చేయొచ్చు యాక్చువల్లీ సనాతన ధర్మ బోర్డ్. ఐ హావ్ రిటన్ సమ్ పాయింట్స్ యాక్చువల్లీ. సనాతన రక్షక్ బోర్డ్ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి అపాయింటింగ్ బాడీ. హుహు. ఓకే. ఇట్ షుడ్ బి అపాయింటింగ్ బాడీ. అపాయింటింగ్ బాడీ అంటే ఎప్పుడు లైక్ సి ఫర్ సపోజ్ ఈఓస్, చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో ఇట్ షుడ్ అపాయింట్ ద పర్సన్స్ యాక్చువల్లీ. హ్మ్. ఇట్ షుడ్ అపాయింట్ ద పర్సన్ అండ్ మేక్ రూల్స్ ఇన్ ద టెంపుల్స్. నువ్వనేది ఆర్ యూ కాంట్రడిక్టింగ్? అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ కావాలంటున్నావా? వద్దంటున్నావా? గవర్నమెంట్ ఇన్వాల్వ్‌మెంట్ వద్దన్న. వెన్ సనాతన ధర్మ రక్షక్ బోర్డ్ ఉన్నప్పుడు హ్మ్. గవర్నమెంట్ అనేది సర్టెన్ యాక్టివిటీస్ వరకే పరిమితమై మిగతా వాటికి వెనక్కెళ్ళిపోవచ్చు. అప్పుడు పొలిటికల్ క్యాకోఫోనీ ఉండదు ఇంకా. సనాతన ధర్మ రక్షక్ బోర్డ్‌ని క్వెషన్ మరి ఆ చేస్తారు ఎవరైనా. సనాతన ధర్మ రక్ష బోర్డు ఎవరు అపాయింట్ చేయాలి? ఇప్పుడు సనాతన ఎలక్షన్ అదే కమిషనో, చెప్పిన లేకపోతే సనాతన కాన్స్టిట్యూషనల్ రక్షక్ బోర్డ్ బాడీసో, లైక్ ఫర్ ప్రెసిడెంటో, ప్రైమ్ సపోజ్ మినిస్టరో, క్యాబినెట్టో, కమిటీ అదే ఆన్ ఎకనామిక్ అఫైర్స్ చేస్తుంది. దీన్ని ఎవరు చేయాలి? ఎన్‌జేఏసీ మోడల్ తీసుకోవచ్చు సార్ యాక్చువల్‌గా. ఓకే. ఎన్‌జేఏసీ మోడల్ తీసుకోవచ్చు. లైక్ ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లైక్ అండ్ అదర్ బాడీ లైక్ శక్తి పీఠాస్, ఆది శంకరాచార్య మఠం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి దే షుడ్ పూల్ ఏ మెంబర్ ఆఫ్ 10 ఆర్ 11 మెంబర్స్. No, no. That's again the problem. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ, సనాతన ధర్మ హిందూయిజం వాజ్ బేసికల్లీ ఇట్స్ ఎ హోలిస్టిక్ రిలీజియన్. రకరకాల స్పిరిచువల్ ట్రెడిషన్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూనే వచ్చింది. వేదాస్లో, ఉపనిషత్స్లో, పురాణాస్లో కూడా ఇట్ హ్యాస్ బీన్ యాక్సెప్టింగ్. అంతెందుకు 3rd century BCలో అశోక ద ఫస్ట్ గ్రేట్ ఎంపరర్ వాజ్ అనౌన్స్ దట్ వాట్ ఎవర్ ఎనీ రిలీజియన్ యు ఆర్ వెల్కమ్. అది ఆఖరికి 12th రాకెట్ ఎడిక్ట్లో కూడా ఉందనుకుంటా. 12th article. 12th రాకెట్ 12th ఎడిక్ట్లో ఎనీ రిలీజియన్ ఎవ్రీథింగ్ ఇస్ టాలరేటెడ్ హియర్. Yeah. ఎవ్రీథింగ్ ఇస్ టాలరేటెడ్. Hmm. మిడివల్లోకి వెళ్తే సూఫీ భక్తి మూమెంట్స్ కలిసి వచ్చాయి ఇండియాలో. Yeah. లైక్ వీ వాంట్ టుగెదర్, వీఆర్ టుగెదర్ అని చెప్పేసి. ఈవెన్ అక్బర్ టైంలో కానీ దెర్ ఆర్ సో మెనీ, ఈవెన్ జిజియా Tata. అబాలిష్ చేసినప్పుడు కానీ వీ ఆల్వేస్ ఆర్ టుగెదర్. నో, దెన్ వై ద మెజారిటీ రిలీజన్ వాంట్ ప్రొటెక్షన్? ఐ థింక్ నా క్వశ్చన్ అర్థమైంటుంది. అంటే హిందూయిజం ఈజ్ ఎ మెజారిటీ రిలీజన్ ఫ్రమ్ టైమ్ బీయింగ్. నౌ వై మెజారిటీ నీడ్స్ ఎ ప్రొటెక్షన్? ప్రొటెక్షన్ అనేది మైనారిటీ కావాలి కదా. ప్రొటెక్షన్ ఆల్వేస్ నీడ్స్ ఫర్ ఎ మైనారిటీ. సో యాక్చువల్లీ ఇట్లా దెర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ యాక్చువల్లీ వై వీ నీడ్ ప్రొటెక్షన్. ఎందుకంటే సి వీ ఇగ్నోర్డ్ అవర్ కల్చరల్ వెల్ బీయింగ్ యాక్చువల్లీ. యాజ్ ఎ హిందూ కలెక్టివ్ సొసైటీ దెర్ ఈస్ అ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మోర్ వెస్టర్నైజ్డ్ కాన్సెప్ట్స్. సి మన వే ఆఫ్ థింకింగ్లో కానీ వే ఆఫ్ పర్ఫార్మింగ్లో కానీ వెస్టర్నైజ్ నోషన్స్ ఎక్కువైపోయినాయి. సో వెస్టర్నైజ్ నోషన్ ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో వీ అన్ఇంటెన్షనల్లీ నెగ్లెక్టింగ్ అవర్ రిలీజన్ అనమాట. సో అన్ఇంటెన్షనల్లీ నెగ్లెక్టింగ్ అవర్ రిలీజన్ అయినప్పుడు దెర్ ఆర్ కీ పిల్లర్స్ ఇన్ ఎవ్రీ రిలీజన్. సో ఆ కీ పిల్లర్స్ ఎప్పుడైతే ఇగ్నోరెన్స్కి గురవుతాయో అప్పుడు దే మేట్ బి ఏ ఛాన్స్ టు అటాక్ ఫ్రమ్ అనదర్ రిలీజియన్ టు మెజారిటీ రిలీజియన్. సి లైక్ ఫర్ సపోజ్ చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు, ఫిలాసఫీ ఆఫ్ హిందూ రిలీజన్ ఈస్ నాట్ ప్రాపగేటింగ్. ఫిలాసఫీ అంటే గుర్తొచ్చింది. వేదిక్ కాన్సెప్ట్లో ధర్మ, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నిరపేక్షత అంటుంది. ధర్మ నిరపేక్షత అంటే ఇండిఫరెన్స్ ఆఫ్ స్టేట్ టు రిలీజియన్. ఒక రాజు ఎవడైతే ఉన్నాడో అది 7th century, 8th century, 2nd centuryలోనే వచ్చింది. అంటే లేటర్ వేదిక్ పీరియడ్లో వచ్చింది అనమాట. ఒక రాజు హీ షుడ్ బి ఇర్రిలీజియస్ అని మన వేదాసే చెప్పాయి కదా. దెన్ వై దిస్ ప్రొటెక్షన్? దిస్ ఇస్ మై డౌట్. సర్వధర్మ సంభావ అంటాము. అంటే లిటరల్లీ ఏంటంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ సేమ్. అంటే ఇట్స్ అ ఫిలాసఫీ రైట్, ధర్మ నిరపేక్షత. సో మరి రాజు అనేవాడు అప్పట్లో రాజు, ఇప్పుడు డెమోక్రసీ ఎన్నుకున్న సీఎంఓ, ప్రైమ్ మినిస్టరో, ప్రెసిడెంటో. సో హీ షుడ్ బి ఇర్రిలీజియస్ అని మన ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చెప్పింది. అంబేద్కర్ గారు 25, 27, 28లో చెప్పాను. బట్ అప్పట్లోనే 2nd centuryలోనే మన వేదాస్లో చెప్పింది. సో we don't want our leader to be secular. I mean, we don't want our leader to involve into any things. So మీరు ఎందాకన్నట్టు వై పిఎం ఆర్ సిఎం ఆర్ ఎనీ పర్సన్ షుడ్ బీ ఇన్ దట్ బోర్డ్. ఆ బోర్డ్లో ఆ 100 మఠాలో, 1000 మఠాలో, లేకపోతే ఈ రిలీజియస్లో ఉన్న గ్రూప్స్, టెంపుల్ టీటీడీ లాంటి టెంపుల్ బోర్డ్స్, దశిరెడ్డి సాయిబాబా లాంటి టెంపుల్ బోర్డ్స్, వీళ్ళందరూ కలిసి వీళ్ళు చూసుకోవాలి తప్ప గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ జీరో ఉండాలని నేను అంటాను. అదే సార్ నేను చెప్పేది కూడా. యాక్చువల్లీ నేనేమంటున్నానంటే అపాయింటింగ్ ఫర్ సపోజ్ సనాతన రక్షణ బోర్డ్ ఏదైతే ఉందో అపాయింట్ ఎవరు చేయాలి, ఎవరు చేయకపోతే సో సొసైటీ దెమ్సెల్ఫ్ షుడ్ అపాయింట్ యాక్చువల్లీ.
కానీ మనం అడ్హాక్ కమిషన్స్ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే దేర్ షుడ్ బి సమ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. అదే అక్కడే ఇప్పుడు టీటీడీ కూడా అక్కడే అక్కడే ప్రాబ్లం అదే వస్తుంది. ప్రాబ్లం వచ్చింది. ఆ పర్టికులర్ సో హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇందాక పోయిన గవర్నమెంట్లో కానీ ఎవరైనా కావచ్చు, తను కరప్షన్ చేశాడు, తను యాక్సెప్ట్ చేశాడు అనే కదా ఎలిగేషన్స్ అన్ని. ఆ పర్టికులర్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి ఓపెన్లీ సెడ్ దట్ నాకు ఎన్నో రికమెండేషన్స్ వస్తాయి టీటీడీలో మెంబర్స్ చెప్పని, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వెన్ హీ రోట్ ఎ లెటర్ టు ద ప్రైమ్ మినిస్టర్ సేయింగ్ దట్ నాకు ఎన్నో రికమెండేషన్స్ వచ్చాయి, మీ గవర్నమెంట్ నుంచి కూడా నాకు రికమెండేషన్స్ వచ్చాయి, సో మీ వాళ్ళు కూడా ఈ టీటీడీ బోర్డులో ఉన్నారు అంటే తప్పు మీది కూడా అయింటుంది అనే హీ ఆఫెన్ సెడ్ దట్. మరి అదే తప్పు చేయకూడదు కదా. మరి అట్లాంటప్పుడు దెర్ షుడ్ బి జీరో ఇన్వాల్వ్మెంట్. అది స్టేజ్ 1 నుంచి స్టేజ్ ఇన్ఫినిటీ వరకు అసలు గవర్నమెంట్కి సంబంధం లేదు. అసలు నువ్వెవడో నేనెవడో అన్నట్టు ఉండాలి కదా. దిస్ ఇస్ అంటే ఎందుకంటే ఇప్పుడు టీటీడీలో జరిగిన తప్పే మళ్ళీ ఇక్కడ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ ఎన్డీటీవీలో కూడా ఇదే అంటున్నారు. ఎన్డీటీవీ, సిఎన్ఎన్లో కూడా ఇదే పాయింట్, నువ్వు చెప్పిన పాయింట్ అంటున్నారు. ఆ పర్టికులర్ ఒక ఇండిపెండెంట్ బాడీ ఉండాలి, ఒప్పుకుంటాము. 25 ప్రకారము నీ రిలీజన్కి నీ బాడీ ఉంటుంది, నా రిలీజన్కి నా బాడీ ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ హెడ్ ఎవడైతే ఉన్నాడో వాడిని సెంట్రల్ గవర్నమెంట్ నియమించాలంట. సో ఐ డోంట్ థింక్ దట్స్ ఏ ఫెయిర్ డీల్. So let us think in this approach, sir. See, for suppose there are different శక్తిపీఠాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అందరినీ కాన్స్టిట్యూట్ చేసి లెట్ దెమ్ మేక్ ఏ రికమెండేషన్స్ అండ్ వాళ్ళని అపాయింట్ చేసుకుంటే బెటర్ కదా అలాంటప్పుడు. దట్స్ వేర్ ఐఎమ్ గోయింగ్. బట్ మీకు తెలిసే ఉంటుంది ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయి, ఎన్ని మఠాధిపీఠాలు ఉన్నాయి, ఎన్ని రిలీజియస్ గ్రూపింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా హైదరాబాద్లో కానీ, మళ్ళీ విజయవాడలో డిఫరెంట్ కేసు ఉంటుంది, విశాఖపట్నంలో డిఫరెంట్ కేసు, తిరుపతిలో కంప్లీట్లీ డిఫరెంట్ కేసు, ఒక్కో ఏరియాలో రాయలసీమలో వేరుగా ఉంటుంది, ఈ ఆదిలాబాద్లో వేరుగా ఉంటుంది. దానికి ఇంకోటి ఉంది సార్. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ఫర్ సపోజ్ అన్ని స్టేట్స్కి మనం చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా డైవర్సిటీ ఉంది. సో అన్నిటిని బ్యాలెన్స్ చేయగలిగే టాప్ బాడీ, అపెక్స్ బాడీ ఒకటి పెట్టి రీజనల్ బాడీస్ కూడా పెట్టుకోవచ్చు మనం దాంట్లో. రీజనల్ బాడీస్ గవర్నమెంట్ లాగా ఫామ్ చేయాలంటే అట్లాంటి కాదు కదా. సి మెజారిటీ రిలీజియన్ ఫాలో అవుతున్నప్పుడు పీపుల్ ఫాలో మెజారిటీ రిలీజియన్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, వేస్ ఆఫ్ వర్షిప్స్ కూడా చాలా ఉన్నాయి. సో మనం వాటన్నిటిని ట్యాకిల్ చేసి అందరినీ సాటిస్ఫై చేయాలంటే వీ షుడ్ డీసెంట్రలైజ్ ద గవర్నెన్స్ మోడల్. సో అదే నేను చెప్తున్నాను. యాక్చువల్లీ డీసెంట్రలైజ్ ఎలా చేయాలి, ఒక సుప్రీం బాడీ పెట్టేసి రీజనల్ బాడీస్, ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఒక రీజనల్ బాడీ. మీకు ఇంకోటి చెప్పాలి, ఎందుకంటే వే ఆఫ్ వర్షిప్ ఇన్ తిరుమల ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వే ఆఫ్ వర్షిప్ ఇన్ కేరళ. ఒప్పుకుంటాను. కేరళ వర్షిప్ ఈజ్ తాంత్రిక వర్షిప్, వేర్ తిరుపతి వర్షిప్ ఈజ్ ఆగమాస్ వర్షిప్. ఆగమ శాస్త్రం బట్టి ఉంటుంది. సో ఆగమ వర్షిప్, సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్స్. ట్రెడిషన్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు డీసెంట్రలైజ్డ్ వే ఇస్ ద కరెక్ట్ వే అని నేను అనుకుంటున్నాను. రీజనల్ బాడీస్ పెట్టుకోవచ్చు మనం, రీజనల్ బాడీస్ పెట్టుకొని ఎప్పటికప్పుడు నేను అదే చెప్తున్నాను. యాక్చువల్గా అపాయింటింగ్ బాడీ ఒకటి పెట్టచ్చు, అపాయింటింగ్ బాడీ ఒకటి పెట్టి రూల్ మేకింగ్ బాడీ పెట్టచ్చు. రూల్ మేకింగ్ బాడీ పెట్టి నెక్స్ట్ ఒక సుప్రీంకోర్టు కానీ ఏదైనా రిటైర్డ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఏదైనా డిస్ప్యూట్ వస్తే వీళ్ళకి దేర్ షుడ్ బి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ షుడ్ డీల్ ఇట్ విత్. దాని బదులు ఓకే, యువర్ ఐడియా వాజ్ గ్రేట్. ఓకే, దాని బదులు మనం వెస్టర్న్ సెక్యులరిజంలో ఫాలో అయినట్టు కంప్లీట్లీ సపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రిలీజియన్, బికాస్ ఐ థింక్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ద స్టేట్ అండ్ రిలీజియన్ కెన్ బి ద ఆర్డర్ ఆఫ్ ద డే rather than going for అంతెందుకు మనకు ఐ థింక్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనుకుంటాను, ఎస్పీ ఐ థింక్ ఎస్పీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎస్పీ మిట్టల్ కేసు ఆర్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1983లో ఉంది. అది ఏ కేసు అయితే అది ఎస్పీ మిట్టల్ కేసు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా సరే ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు, లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ షుడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ అని చెప్పింది. అఫ్కోర్స్ దానికి అంటే పబ్లిక్ ఫండ్స్ని యూజ్ చేసుకొని, పబ్లిక్ ఫండ్స్ ద్వారా మీరు ఎలక్ట్ అయ్యారు కాబట్టి, జాబ్లో కూర్చున్నారు కాబట్టి, మీ శాలరీస్ పబ్లిక్ ఫండ్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనేవాడు కెనాట్ పార్టిసిపేట్ ఇన్ ద రిలీజియస్ యాక్టివిటీస్ వైల్ హీ ఈజ్ ఆన్ డ్యూటీ. ఎస్పీ మిట్టల్ కేసే అనుకుంటా మ్యాక్స్ 99%. సో ఆ కేసులు క్లియర్గా చెప్పింది. మరి అలాంటప్పుడు ఈ పర్టికులర్ కేసు వైలేట్ అవుతుంది కదా. సో ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం అంటే ఏంటి సార్, యాక్చువల్గా టెంపుల్స్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉన్నాయి ఎండోమెంట్ బోర్డ్స్లో. ఇఫ్ ఎండోమెంట్ బోర్డ్లో గవర్నమెంట్ అఫీషియల్ వర్క్ చేయాలంటే ఈ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఏ టెంపుల్ రిచువల్ యాక్చువల్లీ.
హ్మ్. టెంపుల్ రిచువల్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తను పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. సో దెర్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ అని నేను అనుకుంటున్నాను. దెర్ ఈస్ కాంట్రడిక్టరీ అని నేను అనుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే ఫర్ సపోజ్ సనాతన ధర్మ రక్షక్ బోర్డ్ కనుక పెడితే కంప్లీట్గా దే దే అసలు ఎండోమెంట్ బోర్డు అవసరం కూడా ఉండకపోవచ్చు ఓ 10-15 ఇయర్స్ దాటితే. ఓకే. ఎందుకంటే సనాతన ధర్మ రక్షక్ బోర్డే చూసుకుంటది. దాని మెయింటెనెన్స్ గానీ, అదంతా గానీ. హ్మ్. సో, యాక్చువల్‌గా స్టేట్ అనేది అప్పుడు లిమిటెడ్ టు ఓన్లీ ప్రొవైడింగ్ సెక్యూరిటీ అన్నమాట. ఓకే. లైక్ మీకు ఓన్లీ లా ఇంకో అండ్ ఆర్డర్ ఎగ్జాంపుల్ అంటావు. ఇస్తాను. యూపీ గవర్నమెంట్ ఉంది. యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే తన స్టేట్‌లో ఉన్న ఇండస్ట్రీస్‌ని వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇట్ క్రియేటెడ్ సెపరేట్ ఫోర్స్. హ్మ్. అది అది చాలా మంచి ఐడియా. చాలా మంచి ఆ! ఐడియా. దో ఆ! అది కొన్ని కాన్స్టిట్యూషన్‌కో లేకపోతే కొన్ని పోలీస్ ఐపీసీ సెక్షన్‌లకో వైలేట్ అయినా సరే దట్స్ రియల్లీ గుడ్ థింగ్. ఎందుకంటే ఆ రాష్ట్రం పర్టిక్యులర్ రాష్ట్రం అక్కడున్న రోగ్ ఫోర్ట్స్ నుంచి ఇండస్ట్రీస్‌ని కాపాడుకోవాలనుకున్నప్పుడు అది చేసుకోవచ్చు. యాహ్! కానీ ఇక్కడ రిలీజియన్ గదా! సో కానీ ఇక్కడ అదే మెథడ్ ఇక్కడ కూడా ఫాలో అవ్వచ్చంటావా? సెపరేట్ లా అండ్ ఆర్డర్ ఫర్ రిలీజియన్. ఈస్ ఇట్ పాసిబుల్? నో. నో. నాట్ ఎట్ ఆల్ సెపరేట్ లా సార్. యాక్చువల్లీ ఏంటంటే మనం మెజారిటీ అనేది ఫాలో అవుతున్నప్పుడు ఒక పర్సన్ యాజ్ ఎ ఇండివిడ్యువల్ సొసైటీలోనే ఎక్కువ ఉంటాడు రాదర్ దెన్ ఇన్ టెంపుల్. హ్మ్. ఆఫ్ కోర్స్. టెంపుల్ గవర్న్ చేస్తారు తప్ప సొసైటీలో గానీ, పార్క్స్‌లో గానీ ఇలాంటి గవర్నెన్స్ ఏమి ఉండదు యాక్చువల్లీ. సో, ఒక సొసైటీ ఫాలో అవ్వడం కన్నా గూడా ఎన్నుంటాయి సార్ దాదాపు టెంపుల్స్ అన్నిటికి కాకుండా లైక్ వేర్ దెర్ ఈస్ ఎ మాస్ కాంగ్రిగేషన్స్ గానీ, లైక్ తిరుపతి, విజయవాడ, అన్నవరం వీటాంటి టెంపుల్స్‌లో కనీసం దే కెన్ ప్రొవైడ్. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ రిలీజియన్ కన్నా గూడా పబ్లిక్ గుడ్ అనే కాన్సెప్ట్ వస్తది మీకు. వన్ మోర్ క్వశ్చన్ టు యూ స్వరూప్. ఐ హైలీ రెస్పెక్ట్ అండ్ యాక్సెప్ట్ యువర్ పాయింట్. బట్ ఆర్టికల్ 29, 30 మీకు తెలిసే ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 29, వాల్యూమ్ 30 కొంచెం పెంచుకోరా? కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ టు మైనారిటీస్. వాల్యూమ్ వాల్యూమ్ రావట్లేదా? రావట్లేదు. సో హలో, ఓకే సార్. ఓకే. వినిపిస్తుందా? కొంచెం లో ఉంది సార్. హలో. ఓకే. యా. ఆర్టికల్ 29, 30 అంటే మన భారతదేశ రాజ్యాంగం ప్రకారము 29, 30 ప్రకారము కల్చరల్గా, ఎడ్యుకేషనల్గా ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈక్వల్గా హక్కులు ఉన్నాయి. ఓకే. అలాగే 28 బికాస్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ యాజ్ పర్ టు మీ. ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే రిలీజియస్ గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నాయో వాళ్ళు వాళ్ళ సొంత రిలీజియన్స్లో సొంత రిలీజియన్ని సంబోధించుకోవచ్చు లేకపోతే నేర్పించవచ్చు. ఓకే. ఇప్పుడు హిందూయిజంలో కూడా వైష్ణవిజం, శైవిజం చాలా మేజర్ సెక్ట్స్ ఉన్నాయి. అంటే మేజర్ గ్రూప్స్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణలోకి వస్తే చాలా ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో, భద్రాద్రి కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో హిందూయిజంలోనే చిన్న చిన్న గ్రూపులు, చిన్న చిన్న రిలీజియన్ ఇప్పుడు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆ చిన్న ఫెస్టివల్స్ని కానీ ఆ గ్రూప్స్ని కానీ అంటే తెలంగాణనే కాదు రాయలసీమలో కూడా ఉన్నాయి. ఇప్పుడు కడప జిల్లాకి వెళ్తే కొన్ని కొన్ని సాంప్రదాయాలు వైష్ణవిజం, శైవిజంకి పూర్తి ఆపోజిట్లో ఉన్నాయి. కొంతమంది అసలు యాక్సెప్ట్ కూడా చేయరు. కొంతమంది అయితే ఆ పర్టికులర్ ట్రైబల్ గ్రూప్స్ కావచ్చు, కొండరెడ్డి అనే గ్రూప్ ఉంటుందన్నమాట, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఆ గ్రూప్లో ఉండే కొన్ని రిలీజియస్ యాక్టివిటీస్ని కొంతమందికి అదే హిందూయిజంలో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మరి రిలీజియన్లో కూడా మెజారిటీ, మైనారిటీ అనేవి ఉన్నాయి. ఇప్పుడు హిందూయిజంలో ఉన్నాయి, క్రిస్టియానిటీలో ఉన్నాయి, ఇస్లాంలో ఉన్నాయో లేదో నాకు తెలియదు ఫ్రాంక్లీ టు సే. బట్ ఈ రెండు రిలీజియన్స్లో ఉన్నాయి. మరి అక్కడ కూడా మళ్ళీ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఉన్నోడు లేనోడు అనే భేదం ఎలాగైతే రాజ్యాంగం అంటే మన సొసైటీలో ఉందో దాన్ని కాపాడడానికి 14, 15, 16 ఆర్టికల్స్ ఉన్నాయి. మరి రిలీజియన్ లో కూడా ఎక్కువ మంది ఫాలో అయ్యేది, తక్కువ మంది ఫాలో అయ్యేది అని కూడా ఉన్నాయి కదా. ఇది ఉన్నాయి సార్. డైవర్సిటీ ఉంది సార్ బాగా. ఎందుకంటే మీరు అపార్ట్ ఫ్రమ్ తెలంగాణ, ఏపీ మనకు చాలా డైవర్సిటీ ఉన్నాయి. వన్స్ మీరు నార్త్ ఈస్ట్ వెళ్తే ఎవ్రీ కిలోమీటర్కి లాంగ్వేజ్ మారుతుంది, రిలీజియన్ మారుతుంది, రిలీజియన్ ఫాలో అయ్యే పీపుల్ కూడా మారుతారు నార్త్ ఈస్ట్లో. దట్స్ వాట్ అంత డైవర్సిటీ ఉంది ఇండియాలో. సో ఇంత డైవర్సిటీని ట్యాకప్ చేయాలంటే ఫర్ సపోజ్ మనం వైష్ణవేస్ కానీ శైవేస్ ఉన్నారు. ఫర్ సపోజ్ మనం చాలా ఇది కూడా చేస్తాం మన టెంపుల్స్ లైక్ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఇవన్నీ చాలా చేస్తాయి. డైవర్సిటీని అందరిని ప్రొటెక్ట్ చేయడం కూడా లైక్ టేక్ సనాతన రక్షక్ బోర్డు కిందకు వదిలేయడమే మనం యాక్చువల్లీ గవర్నమెంట్ని కంప్లీట్గా తీసుకుని వెనక్కి వెళ్ళిపోవాలంటే. అదే కదా ఇప్పుడు నా భయం అదే కదా. ఇప్పుడు నేను ఒక ట్రైబల్ పర్సన్ని రైట్, ఆమె పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ పర్సన్ని
జస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు హిందూయిజంలో జరిగిన ఉన్న ఒక వైష్ణవేట్ అనుకుందాం. నేను ఎక్కడో ట్రైబల్ మారుమూల ప్రాంతాల్లో దేవుడే, నా భగవంతుడు విష్ణువే, నా భగవంతుడు శివుడే, బట్ నేను ఒక రాయిని పెట్టుకుని నా చిన్న ఊర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంతార మూవీ ఉంది. ఆ మూవీలో ఉన్నట్టుగా ఒక చిన్న ఊర్లో ఒక చిన్న దేవుని పెట్టుకుని నేను పూజిస్తున్నా. నా ట్రెడిషన్స్ నీకు నచ్చకపోవచ్చు, నీ ట్రెడిషన్ నాకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నీకు నాకు ఒకటే ధర్మరక్ష బోర్డు ఇప్పటివరకు మన రాజ్యాంగం కాపాడుతూ వస్తుంది, అది కాపాడట్లేదు అని ఇప్పుడు మళ్ళీ ఇది కావాలంటున్నారు, ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్. కానీ మన ఇద్దరిని ఒకే లైన్లో కూర్చోబెడితే ఇప్పుడు నీకు నాకు డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉన్నాయి కదా. అంటే నా బిలీఫ్స్కి నీ బిలీఫ్స్కి కూడా నాట్ ప్రాపర్లీ సార్. ఎందుకంటే సనాతన ధర్మ అనేది ఇట్ ఈస్ ద బేస్ లైన్, అదొక బేస్ లైన్, దాని నుంచి బ్రాంచెస్ ఎవాల్వ్ అయినాయి. సో సనాతన ధర్మ రక్షక్ బోర్డ్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ అండర్స్టాండ్ ద డైవర్సిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, సో వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళని రెస్పెక్ట్ చేసేటట్టు కాన్స్టిట్యూట్ చేసుకోవాలి మనం. ఇట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఐ థింక్ సో. ఓకే, డైవర్సిటీని మనం ఎంత డైవర్సిటీని యాక్సెప్ట్ చేస్తామంటే అంత ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఫర్ సపోజ్ లిటిగేషన్ కనుక ఏదైనా వచ్చింది అనుకోండి, దేర్ షుడ్ బి ఏ ఫాస్ట్ ట్రాక్ రిజల్యూషన్ ఉండాలి ఇన్ ఆర్డర్ టు మేక్, మళ్ళీ పొలిటిసైజ్ చేయకుండా దాన్ని ఫాస్ట్ ట్రాక్ డిస్ప్యూట్ రిజల్యూషన్ చేసుకుంటే అది ఇంకా మంచిదని నా ఫీలింగ్. డైవర్సిటీ ఉంది, బట్ అడ్హాక్ బాడీ, సుప్రీం బాడీ ఏదైతే ఉందో అది కూడా డైవర్సిటీని యాక్సెప్ట్ చేసుకోవాలి. సో బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచెస్ ని కూడా తనలోకి తీసుకుంటేనే ఇట్ విల్ బి ఏ గుడ్, రాదర్ దాన్ ఇట్ విల్ బి ఏ లైక్ అదర్ ఇన్స్టిట్యూషన్. ఓకే. సో నువ్వు అన్నట్టు అందరినీ ఒకే గ్రూప్లోకి తీసుకోవాలి, ఒకే లైన్ ఆఫ్ ఆర్డర్ ఉండాలి అన్నప్పుడు మరి లా అండ్ ఆర్డర్ పెద్ద సమస్య. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఈజ్ అవుట్ రైట్లీ స్టేట్ సబ్జెక్టు. సో దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. అంటే ఏదైనా విపత్తు జరిగినప్పుడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు సెంట్రల్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అనేవాళ్ళు రావచ్చు. కానీ లెట్ మీ టెల్ యూ ఏ కేస్, చర్చ్ ఆఫ్ గాడ్ వర్సెస్ కేకేఆర్ మెజెస్టిక్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని 2000లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం చెప్పిందంటే రైట్ టు రిలీజియన్ ఈజ్ ప్రొటెక్టెడ్. ప్రేయర్స్, లేకపోతే నువ్వు రోడ్డు మీదకి వచ్చి ప్రేయర్ చేసుకుంటావా, నీ ఇంట్లోకి వచ్చి ప్రేయర్ చేసుకుంటావా, లేకపోతే భజన పెట్టుకుంటావా, ఏదైనా కానీ యువర్ రిలీజియన్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ దట్ పర్టికులర్ రిలీజియన్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద పీస్ ఆఫ్ అదర్స్. అంటే ఇప్పుడు నేను నమాజ్ చేసుకుంటాను, చేసుకో. నేను దసరాకో లేకపోతే దివాళికో వాట్ ఎవర్ నా అగరత్తులు కాల్చుకుంటాను, ఐ మీన్ లైక్ దీపావళి టపాసులు కాల్చుకుంటాను, రోడ్డు మీద కాల్చుకుంటాను. ఇటువంటివి జరిగినప్పుడు పబ్లిక్ ఆర్డర్కి, అంటే ఇప్పుడు నేను ఒక రిలీజన్ చెప్పట్లేదు, నమాజ్ విషయంలో కానీ, చర్చ్ ప్రేయర్స్ మైక్ విషయంలో కానీ, లేకపోతే హిందూయిజంలో భజనలు చేసుకోవడమో, కీర్తనలు పాడుకోవడమో, అవన్నీ కూడా నీ సొంత ప్లేస్లో చేసుకుంటే ఓకే. కానీ బయటకు వచ్చి చేసుకున్నప్పుడు అది లా అండ్ ఆర్డర్కి డిస్టర్బ్ అవుతుంది, మిగతా రిలీజన్స్కి డిస్టర్బ్ అవుతుంది, కాబట్టి పోలీసులే దాన్ని చూసుకోవాలి అని చెప్పారు. ఇదే కేసుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఈ సనాతన ధర్మ బోర్డ్ కాన్స్టిట్యూట్ అయితే, ఒకవేళ కాన్స్టిట్యూట్ అయితే లా అండ్ ఆర్డర్ స్టేట్కి ఇవ్వాలా? ఎందుకంటే ఒక్కో స్టేట్లో ఒక్కో మెథడ్ ఉంది, ఒక్కో ప్రిన్సిపల్ ఉంది. ఒకరేమో దేవుడిని మనసులో జరిపించుకోవడమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ టెంపుల్ ఉంది, వాళ్ళు దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. శ్రీకృష్ణని జపిస్తూ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఇంకొక ఇదే హిందూయిజంలో ఇంకో సెక్ట్ ఉంది, వాళ్ళు అసలు ధ్యానం చేస్తూ కూర్చుంటారు. శివుడు అనేవాడు ఒక లింగాకారంలో ఉంటాడు, అసలు మాట్లాడకూడదు, నువ్వు ధ్యానం చేస్తూనే ఉండాలంటారు. సో ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరు చూసుకోవాలి? దిస్ ఈస్ మై క్వశ్చన్. సార్, యాక్చువల్లీ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ ఇష్యూ. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇట్లాంటి డిస్ప్యూట్స్ వస్తున్నప్పుడు దే షుడ్ బి ఏ కో ఎగ్జిస్టెన్స్. ఒక ఈజీ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఉండాలి. లైక్ ఫర్ సపోజ్ మనం తీసుకున్నట్టయితే పోలీసెస్ ఉంటారు. సో ఎవరైతే అపాయింటింగ్ హెడ్ ఉంటారో, లేకపోతే అడ్హాక్ ఎవరైతే లా అండ్ ఆర్డర్ యాక్షన్ తీసుకోవాలో, అతను కంప్లీట్గా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద పర్సన్ డూయింగ్ అన్ఆథరైజ్డ్ వర్షిప్ అనేది మనకు తెలిసి ఉండాలి యాక్చువల్గా. ఇది ఎలా ఉందంటే, రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది, కేశవానంద భారతి కేసులో లేకపోయినా సరే లేకపోయినా దట్స్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఇప్పుడు నా రైట్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, నా రిలీజియన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు సెక్యులరిజం కోసము ఒక సపరేట్ రాజ్యాంగం, అంటే ఎక్స్ట్రా రాజ్యాంగాన్ని రాయాలేమో అన్నట్టుంది. అంటే ఉన్న రాజ్యాంగాన్ని పెట్టి ఓన్లీ సెక్యులరిజంకి ఒక ఎక్స్ట్రా పార్ట్ లేదా ఒక షెడ్యూల్ సపరేట్గా రాయాలేమో అనిపిస్తుంది. అన్ని రూల్స్ పెరిగిపోయాయి ఇప్పుడు. ప్రాబ్లం ఏమంటే సార్, యాక్చువల్లీ నేచర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ సెక్యులర్, బట్ ద నేచర్ ఆఫ్ పీపుల్ ఇట్ నాట్ సెక్యులర్.
ఆఫ్ కోర్స్ నాట్ సెక్యులర్. దట్ వాస్ నా ద నా ప్రాబ్లం. దేవుడు నాకు గొప్ప అంటాను నేను దట్ సింపుల్ వాస్ ద చెప్పాలంటే. ప్రాబ్లం. అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఆబ్లిగేషన్ పవర్ గవర్నమెంట్ అనేది, ఎఫ్ఐఆర్ ఫండమెంటల్ రైట్స్ అనేది ఆబ్లిగేషన్ పవర్ ద గవర్నమెంట్. హ్మ్. సో గవర్నమెంట్ పవర్స్ ఎక్కడ దాకా లిమిట్ అయినాయో, ఎక్కడ దాకా లిమిట్ లేవో చెప్తున్నాయి యాక్చువల్గా. సో ఇట్లాంటి లాలెస్నెస్ ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతాయో అప్పుడు స్టేట్ షుడ్ కంపల్సరీ ఎంటర్ ఇంటూ ఇట్. హ్మ్. వన్స్ ఎప్పుడైతే రిచువల్స్ కస్టమరీ ప్రాక్టీసెస్ కి అయితే ఫండమెంటల్, ఏది ఫర్ సపోజ్ ఫర్ హిందూ రిలీజన్ ఉందనుకోండి, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రాక్టీస్? దేవుడికి ఇది చేయాలి, దేవుడికి ఈ టైంలో ప్రసాదం పెట్టాలి, లేకపోతే గుడి లోపలికి నువ్వు ఈ పర్టికులర్ డ్రెస్ వేసుకొని రావాలి. ఆగమాస్ ప్రకారంగానే ఉండాలి ఏదైనా. హ్మ్. ద ఏదైతే ప్రాక్టీస్ బియాండ్ ఆగమాస్ ఉన్నాయో అప్పుడు స్టేట్ కెన్ ఎంటర్ అండ్ కంప్లీట్లీ స్టాప్ ద థింగ్ అనమాట. లెట్ మీ టెల్ యూ, సారీ ఫర్ ఇంటరప్షన్. ఐ యామ్ ఏ రిలీజియస్ పర్సన్ ఫ్రాంక్లీ టు సే. కానీ నాకు ఆగమాస్ తెలియదు, పురాణాస్ తెలియదు. వైష్ణవిజం, హిందూయిజం అంటే విష్ణు శివుడు, ఇంతే నాకు తెలిసింది ఫ్రాంక్లీ టు సే. ఈ రిలీజన్ గురించి ఏమీ తెలియదు, బట్ నేను దేవుడిని నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ గాడ్, బట్ ఐ డోంట్ ప్రే, బట్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. మా మదర్ ఎక్కువ ప్రే చేస్తారు, బట్ ఐ జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్. నా లాంటి వాడు కంప్లీట్గా రిలీజియస్ ఉన్నవాడు, వాడిని నన్ను కలిపి ఒక 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 బాస్కెట్లో పెట్టడం అనేది పెద్ద ఛాలెంజ్, గవర్నమెంట్ మీద ఉన్న పెద్ద ఛాలెంజ్. సో వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఈజ్, ఆర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, సెక్యులరిజం ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కేశవానంద భారతి కేసు ఎగ్జాంపుల్నే తీసుకొని ఇట్స్ అ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అనుకుంటూనే, వై కాంట్ వీ క్రియేట్ ఎ సపరేట్ పార్ట్ ఫర్ ద సెక్యులరిజం? అన్ని ఇష్యూస్ అక్కడే ఒక సపరేట్ పార్ట్ పెట్టి అన్ని ఇష్యూస్ అక్కడే సాల్వ్ చేసుకుంటే, ఒక డీటెయిల్ అంటే రాజ్యాంగాన్ని మార్చమని చెప్పట్లేదు, రాజ్యాంగాన్ని ఆ పర్టికులర్ ఇట్స్ మోర్ దెన్ అమెండ్మెంట్, ఒక 42nd అమెండ్మెంట్ దాటిపోయి ఒక సపరేట్ అమెండ్మెంట్ చేసి, అరే బాబు అందరూ రండి, అందరూ కూర్చోండి, ఇంకా మీద గొడవలు పడద్దు, మనకు డెవలప్మెంట్ ఇంపార్టెంట్, ఇది మతం కాదు, మతం నీ ఇష్టం, నీ నచ్చిన మతం నువ్వు ఫాలో అవ్వు, కానీ నీకు నాకు ఇద్దరికి కావాల్సిన డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్కి ఈ మతం అడ్డు పడకూడదు, కాబట్టి రాజ్యాంగంలో మార్పులు చేసుకుందాం, అది కూడా చాలా పెద్ద మార్పులు చేసుకుందాం. ఆ మార్పులు ఎటువంటివి అయి ఉండాలి? జస్ట్ ఒక 2-3 పాయింట్స్. 1 or 2-3 పాయింట్స్ అంటే, సి సార్, యాక్చువల్లీ సెక్యులరిజంకి నాన్ సెక్యులరిజంకి డెఫినేషన్ కరెక్ట్గా ఉండాలి మనకి. లేదు, డెఫినేషన్స్ ఆఫ్ రిలీజన్ డెఫినేషన్ ఏంటి? స్టేట్ రోలు ప్రిస్క్రైబ్డ్గా ఉండాలి, అది లేదు. ప్రిస్క్రైబ్డ్గా ఉండాలి. ప్రిస్క్రైబ్డ్ కాకుండా, లైక్ ఫర్ సపోజ్ సనాతన రక్షక్ బోర్డు ఉంది, మనం తీసుకుంటున్నాం. సనాతన రక్షక్ బోర్డు ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు, కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ఇవన్నీ పక్కగా ఉండాలి. యాక్చువల్గా రూల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఆ బోర్డుకి వదిలేస్తున్నట్టు కంప్లీట్ కాన్స్టిట్యూషనల్ బాడీగా చేసుకోవాలి. దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ చేసుకుంటే మళ్ళీ సెక్యులర్గా ఉండాలా అనేది కాదు ఇక్కడ. ఇట్ ఈస్ ఎక్సెప్షనల్ కేసు. మనం 10th షెడ్యూల్ ఎట్లాగే చూస్తామో, మనం 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఎలా ఎక్సెప్షనల్ కేసు చూస్తాం, 9th షెడ్యూల్ ఎలా ఎక్సెప్షనల్ కేసు చూస్తామో. సో ఈ సనాతన రక్షణ బోర్డుని సెక్యులరిజం కాకుండా ఆ రిలీజియన్కి సపరేట్గా పెట్టుకున్నారు, కాబట్టి దాంట్లో ఆగమాసు, తాంత్రికాసు వాళ్ళకి సపరేట్గా వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకి వదిలేయాలి. ఇంకా దేర్ షుడ్ బి నో అదర్ బాడీ క్వశ్చన్ చేయడానికి కానీ, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం కానీ గవర్నమెంట్ ఎట్లాంటివి ఉండకూడదు. లైక్ ఫర్ సపోజ్ ఓన్లీ గవర్నమెంట్ రోల్ షుడ్ బి ఇన్ ఓన్లీ ప్రొవైడింగ్ లా అండ్ ఆర్డర్ టు ద రిలీజియస్ ప్లేసెస్. ఓకే. అండ్ ఫర్ పబ్లిక్ గుడ్ కి, లా అండ్ ఆర్డర్ కి, లైక్ ఫర్ సపోజ్ ఇంకా ఎక్స్ట్రాగా వెళ్ళాలంటే, గవర్నమెంట్ షుడ్ బి ట్రస్టీ ఫర్ ఏ టెంపుల్. ఓకే. ట్రస్టీ, అలాంటి ట్రస్టీ అంటే ఫర్ సపోజ్ ఎట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ జరుగుతుంది అనుకోండి, గవర్నమెంట్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ టు స్టాప్ ఇట్. సో అక్కడ దాకే ఉండాలి తప్ప అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ లో కానీ, పూజా విధానంలో కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఎంటర్ కాకూడదు. వన్స్ గవర్నమెంట్ ఎంటర్ అయితే మళ్ళీ ఇలాంటి పాలిటిక్స్ వస్తాయి. సో ఇట్లాంటి రూల్స్ మనం డ్రాఫ్ట్ చేసుకుని ఉండాలి. లైక్ ఫర్ సపోజ్ క్రిస్టియానిటీకి కానీ, క్రిస్టియానిటీ వేరే అదర్ రిలీజన్కి, హిందూ రిలీజన్కి మేజర్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు దేర్ ఆర్ కన్వర్షన్స్ అని ఒకళ్ళు అంటారు, దేర్ ఆర్ కన్వర్షన్ లేదని కొందరు అంటారు. సో దే షుడ్ బి ఏ బ్యాలెన్స్ అనమాట ఇక్కడ యాక్చువల్గా. ఫర్ సపోజ్ సనాతన రక్షక్ బోర్డ్కి ఇంకా ఎక్స్ట్రా పవర్ ఇవ్వచ్చు. మనం ఏంటంటే, నువ్వు ప్రాపగేట్ చేసుకోవచ్చు రిలీజన్ని. హక్కే కదా. సి ఫర్ సపోజ్ మైనారిటీస్కి కొన్ని ఎక్స్ట్రా ఇవి ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా ఫ్యూచర్స్ ఉంటాయి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే, 8 స్టేట్స్లో హిందూస్ ఆర్ మైనారిటీ. 8 స్టేట్స్లో హిందూస్ ఆర్ మైనారిటీ.
కానీ మైనారిటీ రైట్స్ వాడికి ఉండవు. ఎందుకు ఉండవు అంటే మైనారిటీస్ అని చూసేటప్పుడు దే సీ ఓవరాల్ ఇండియా అనమాట. యెస్. దట్స్ వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే మైనారిటీ యొక్క డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆ పర్టికులర్ పర్సన్ అనేవాడు ఆ గ్రూప్తో పోల్చుకుంటే, ఆ మెజారిటీ గ్రూప్తో పోల్చుకుంటే తక్కువ ఉన్నప్పుడు వాడికి రైట్స్ ఇవ్వాలి. అది క్యాస్ట్ కావచ్చు, రిలీజియస్ కావచ్చు, మతం పరంగా కావచ్చు. మతంలో చిన్న మతం లేదు, మతం అని ఉండదు కానీ, బట్ మతం పరంగా కూడా ఉండొచ్చు. బట్ అది లేనప్పుడు జస్ట్ దాన్ని అడ్రస్ చేయాలి కదా. దట్ షుడ్ బి అడ్రస్ ఫస్ట్. ఈ డిబేట్ అంతా ఈ సెక్యులరిజం ఉండాలి వద్దా, మతాన్ని కాపాడుకోవాలి బదులు మైనారిటీస్ని కాపాడాలి అనే డిబేట్ ముందు రావాలని అనుకుంటాను. సో ఇంకోటి ఏంటంటే సార్, ఐ లైక్ టు యాడ్ వన్ పాయింట్. ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ పెట్టవచ్చు మనం యాక్చువల్గా. వాట్ ఈస్ దట్? ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ అది కాన్సెప్ట్ ఏంటంటే ఇట్స్ వాస్ స్టార్టెడ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనమాట. అపార్థైడ్ ఇన్సిడెంట్ ఏదైతే కోర్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో, సో వన్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సో వైట్స్ బ్లాక్స్ కేమ్ టుగెదర్ అండ్ వాళ్ళు వైట్స్ చెప్పారు హౌ వీ డిస్క్రిమినేట్ బ్లాక్ అని, ఏ విధాలుగా డిస్క్రిమినేట్ చేసాం, ఎలా డిస్క్రిమినేట్ చేసాం అనేది బ్లాక్స్కి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వీళ్ళందరూ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ ఏం చేసిందంటే ఈ డిస్క్రిమినేషన్ అంతా ఒక ఫైల్లో తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చిందనమాట. దేర్ ఆర్ 5 డాక్యుమెంట్స్ మొత్తం. ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ గవర్నమెంట్కి 5 డాక్యుమెంట్స్ ఇచ్చి, సో ఈ పలానా స్టెప్ తీసుకోండి, సో సట్ దట్ వీ కెన్ డ్రాస్టికల్లీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్క్రిమినేషన్ మనం తగ్గించవచ్చు అని చెప్పింది అనమాట. సో గవర్నమెంట్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దోస్ స్టెప్స్ అనమాట. సో అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తా దే మ్యాక్సిమం ఒక ఎక్స్టెంట్ వరకు డిస్క్రిమినేషన్ అనేది తగ్గించారు వైట్స్కి బ్లాక్స్కి మధ్య ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్లో. సౌత్ ఆఫ్రికాలో ఇట్ టేక్ ఇన్ లేట్ 1980s ఆ టైంలో అపాయింట్ అయింది ఇది. నెక్స్ట్ ఈ ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషనే మనకి కెనడాలో కూడా జరిగింది. ఇండియన్ స్కూల్స్కి ఆ టైంలో కెనడాలో కూడా జరిగింది. నెక్స్ట్ మన కాశ్మీర్ పండిట్స్ ఎక్సోడస్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇయర్ ఎస్కే కౌల్ జడ్జ్మెంట్ ఇస్తా ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ గవర్నమెంట్ అపాయింట్ చేసి సచ్ దట్ ఎవరైతే ఎఫెక్టెడ్ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ట్రూత్ అండ్ రీకన్సిలియేషన్ కమిషన్ తీసుకొని ఎలా ఎఫెక్ట్ అయ్యారు, మీకు ఎలాంటి అటాక్ జరిగింది మీ మీద, సో అవంతా రికార్డ్ తీసుకొని ఇట్ షుడ్ స్ట్రైక్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ Kashmiri Muslims and Kashmiri Pandits so that they can coexist each other in after 370 తీసేసిన తర్వాత ఎలా సొసైటీ కోఎగ్జిస్ట్ అవ్వాలో అనేది ఎస్కే కౌల్ అనే ఆయన జడ్జ్మెంట్ ఇచ్చాడు 2023. నువ్వు అన్నట్టు అది ఎప్పుడు వీలు పడుతుందంటే, ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ లడ్డు విషయంలో మెజారిటీ సెంటిమెంట్స్ హర్ట్ అయినప్పుడు, లేకపోతే ఇంకేదైనా రాష్ట్రంలో ఒక పర్టికులర్ కమ్యూనిటీలో ప్రాబ్లం వచ్చినప్పుడు ఉంటుంది. కానీ ఒక 80 crore 90 crore హిందూస్ అందరు ఒపీనియన్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ కదా. ఒక ఎలక్షన్ కన్నా గొప్పది పెద్దది కదా అది. నో సార్, యాక్చువల్లీ అందరు హిందూస్కి దే డోంట్ నో వాట్ దే ఆర్ లూజింగ్ అనమాట. సో దేర్ ఆర్ ఇంటెలెక్చువల్ పీపుల్ యాక్చువల్లీ హూ డిడ్ రీసెర్చ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లైక్ there are many people actually. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో మనకి కేకే మొహమ్మద్, హీ ఆల్సో స్టడీడ్ వెరీ మచ్ ఆన్ హిందూ ఫిలాసఫీ. తను ఎందుకు హిందూస్కి కొన్ని రైట్స్ ఎక్కువ ఇవ్వాలని కూడా తను డిమాండ్ చేస్తూ ఉంటారు. సో కేకే మొహమ్మద్ అలాంటి వాళ్ళందరినీ తీసుకొని కాన్స్టిట్యూట్ చేసి హిస్టారికల్గా మనం హిందూస్ ఎలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ అయ్యారు, హిందూస్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉంది, లైక్ హిందూ కమ్యూనిటీ యాజ్ ఎ హోల్ ఇప్పుడు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ అవుతుంది అని కూర్చొని చర్చించుకొని గవర్నమెంట్ ఒక రిపోర్ట్ ఇవ్వడం వల్ల, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైతే అపాయింట్ చేస్తుందో గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల దే కెన్ మేక్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ ఉండొచ్చు. మీ సపరేట్ సెక్యులరిజం అనే అమెండ్మెంట్ ఏదైతే కాన్స్టిట్యూషన్ వస్తున్నారో దానికి ఒక కరెక్ట్ మెకానిజం ఇవ్వచ్చు, వేర్ స్టేట్ కెన్ ఓన్లీ లిమిటెడ్ టు సర్టెన్ పవర్స్ అని. ఓకే, బట్ చాలా పెద్ద కాంప్లెక్సిటీ అవుతుంది అది. కాంప్లెక్సిటీ ఉంటుంది సార్, ఎందుకంటే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నాం కదా. ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదంలో బఫెలో ఇది కావచ్చు, లేకపోతే పంది కొవ్వు వచ్చి ఆ పేరు పలకడానికే చాలా బాధగా ఉంది ఫ్రాంక్లీ టు సే. అటువంటి జరిగింది అంటే అది ఈ ఒకటి టీటీడీ ఇష్యూ తీసుకుందాం, ఎవరి తప్పు? ఇప్పుడు ఆ పర్టికులర్ చైర్మన్ తప్ప, లేకపోతే తప్ప పడితే గవర్నమెంట్ తప్ప,
టీటీడీ తప్పు అన్నప్పుడు అక్కడ రిలీజియన్ 100% ఇన్వాల్వ్ అయింది. గవర్నమెంట్ తప్పు అన్నప్పుడు గవర్నమెంటే ఆ టీటీడీ బోర్డులో రిలీజియస్ పర్సన్స్ని పెట్టింది. ఇప్పుడు ఆ బోర్డు డెసిషన్ తీసుకున్నట్టు తప్పు అంటే టీటీడీ బోర్డు డెసిషన్ తప్పు అన్నప్పుడు రిలీజియన్ అనే తప్పు ఉండాలి, గవర్నమెంట్ అనే తప్పు ఉండాలి, లేదా ఇద్దరు తప్పు ఉండాలి. ఈ ఇష్యూని వదిలేసి దానికన్నా పెద్దగా వెళ్ళడం ఓకే, బట్ ముందు ఈ ఇష్యూని అడ్రస్ చేయాలి కదా. ఎవరు తప్పు ఇప్పటివరకు ఒకరిని సస్పెండ్ చేయలేదు. యాక్చువల్లీ స్టేట్ అపాయింటెడ్ సిట్ సార్, సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఎవరిది తప్పు. వీఆర్ నాట్ రైట్ పర్సన్ టు అనేది నాది ఒపీనియన్. యాక్చువల్లీ సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దే మే గెట్ ప్రైమరీ ఎవిడెన్స్ యాక్చువల్లీ ఆన్ దట్ ఇష్యూ. సో వీఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఇన్ ఇట్, రైట్. మనం ఒక ఒపీనియన్ కానీ ఒక స్టేట్మెంట్ కానీ పాస్ చేయడానికి చాలా తప్పు. యాక్చువల్లీ మీడియా డిడ్ ఫ్రమ్ లాస్ట్ 20 days ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని, కోర్ట్ సుమోటోగా తీసుకొని గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాల్సింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇవ్వకపోవడం వల్లే ప్రతి మీడియా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. గ్యాగ్ ఆర్డర్ ఎప్పుడైతే ఇస్తారో దేని షుడ్ అసలు మీడియాకి తక్కువ స్కోప్ ఉండి అసలు యాక్చువల్ డిబేట్ ఏంటో ముందుకు వచ్చేది. ఇన్ఫాక్ట్ నేను వీటి మీద ఒక 3-4 షార్ట్స్ ఒక వీడియో చేశాను. నేను వాట్ ఐ సెడ్ వాస్, సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏదైతే ఉందో అది చేసుకోవచ్చా, అసలు రాజ్యాంగ ప్రకారం దానికి హక్కు ఉందా లేదా అన్నాను. ఆర్టికల్ 25-26 ప్రకారం హక్కు ఉంది అని చెప్పాను. దానికి నా యూట్యూబ్ వీడియోస్ కింద బూతులు తిట్టారు ఫ్రాంక్ కొంతమంది. అయితే నేను కొన్ని కామెంట్స్ డిసేబుల్ చేశాను. నాకు నేనేం చెప్పలేదు. వాట్ ఐ సెడ్ వాస్ ఉంది 25-26 రాజ్యాంగం చూపించి, రాజ్యాంగం అంటే ఏదో కదా మన ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ చూపించి 25-26 ప్రకారం ఏ మతానికైనా వారి పర్టికులర్ మతాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడు ఒక బాడీని పెట్టుకోవచ్చు. రాజ్యాంగం అది ఎలా ఉండాలి అనేది డిబేట్, కానీ ఉండొచ్చా లేదా అంటే నువ్వెవరు చెప్పడానికి నేను ఎవరిని కాదు చెప్పడానికి, నాకు ఏ అధికారము లేదు. పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదు అనడానికి రాజ్యాంగంలో బుక్ ఉంది అంతే. దానికి క్యారీడ్ అవే బై ద మీడియా. ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది యాక్చువల్లీ పాలిటిక్స్ కానీ, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కానీ. మీకు ఇంకోటి విషయం చెప్పాల్సింది, యాక్చువల్లీ సనాతన ధర్మ రక్షక్ బోర్డు పెడితే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కూడా ఉండవు యాక్చువల్లీ. ఎందుకంటే గవర్నమెంట్ కి ఏ పార్టీకి రోల్ ఉండదు కదా, ఇంకా ఎలక్షన్స్ ని రిలీజియన్ విడగొట్టేసినట్టు ఉంటది. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఛాన్స్ ఉండదు అసలు. See how can it influence? ప్రాబ్లం ఎక్కడంటే ఆ సనాతన ధర్మ బోర్డు అంతా ఒకరి కంట్రోల్లో ఉందనుకో మళ్ళీ పాలిటిక్స్ అయిపోతుంది. మన ఫెడరలిజం లాగా అక్కడ కూడా ఏ రిలీజియన్ కా రిలీజియన్ ఎవరి రైట్స్ వాళ్ళకి ఇచ్చామనుకో అప్పుడేం కాదని నేను అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. డీసెంట్రలైజేషన్ ఉండాలి యాక్చువల్లీ. ఏ దానికి గవర్నింగ్ బాడీ రీజనల్ అలా పెట్టేసుకొని ఆగమాస్ ఉంటాయి. అసలు కంప్లీట్ డిఫరెంట్ ఉండదు హిందూ రిలీజియన్. ఎక్కడ ఫాలో అయ్యేది కర్ణాటకలో ఫాలో అవ్వదు, కర్ణాటక ఫాలో తమిళనాడులో ఫాలో, తమిళనాడు కేరళలో ఫాలో అవ్వరు. అంటే ఎలా ఉందంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తయారు చేస్తే దానికి ఎగ్జిక్యూటివ్ బాడీ ఉండాలి, కౌన్సిల్ ఉండాలి, మెంబర్స్ ఉండాలి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉండాలి, ఫెడరలిజం సపోర్ట్ అయినట్టుగా ఏ రాష్ట్రాల్లో బిలీవ్స్కి ఆ బిలీవ్స్ ఉండాలి. పంచాయత్స్ ఉన్నట్టు అంటే హిందూయిజంలోనూ చిన్న చిన్న సెక్ట్స్ ఉంటాయి. తెలంగాణలో ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలు కానీ, లేకపోతే ఆదిలాబాద్లో ఉన్న జాతరలు కానీ, చిన్న చిన్న ఊర్లలో ఉన్న జాతరలు కానీ, రాయలసీమలో కంప్లీట్గా డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. వీటన్నిటిని రిప్రజెంట్ చేసేటట్టుగా అంటే మనకి ఇప్పుడు నీతి ఆయోగ్ ఎలాగైతే ఉందో మన ఇండియాలో, ఇందులో కూడా నీతి ఆయోగ్ లాంటి బాడీస్, మళ్ళీ దాన్ని టెంపుల్స్లో ఆడిటింగ్ చేయడానికి ఒక క్యాగ్ లాంటి ఒక ఇంకో బాడీ, లేకపోతే రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నీతి ఆయోగ్ లాంటి ఇంకో బాడీ, డెవలప్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, జడ్జిమెంట్స్ అంటే రిలీజియస్ జడ్జిమెంట్స్ ఇవ్వడానికి మళ్ళీ ఇంకేదైనా బాడీ, ఇలా ఒక ప్యారలల్ గవర్నమెంటే ఫామ్ చేయాల్సినంత పెద్ద సబ్జెక్ట్ ఇది ఫ్రాంక్లీ నా ఉద్దేశంలో. అంటే కొన్ని టాపిక్స్కి అవసరం లేదు సార్. యాక్చువల్లీ జస్టిస్ మనకి ఏమైనా ఇర్రెగ్యులారిటీ జరిగింది అనుకోండి, వీ కెన్ అప్రోచ్ కోర్ట్. ఆ కోర్ట్ కూడా ఎలా ఉండాలంటే దే షుడ్ బి సమ్ నాలెడ్జబుల్ పర్సన్ ఆన్ దిస్ టాపిక్. సనాతన ధర్మం గురించి తెలిసిన వాడే ఉంటారు. వై? బికాస్ మళ్ళీ అగైన్ కోర్ట్ ఈజ్ ఎ సెక్యులర్ బాడీ. దట్స్ వాట్ ద ప్రాబ్లం. అగైన్ కోర్ట్ ఈజ్ ఎ సెక్యులర్ బాడీ. ఆ సెక్యులర్ బాడీకి లైక్ ఒక హెల్పర్ గా గాను చేసుకుంటే ఒక నాలెడ్జబుల్ పర్సన్, ఇంటెలెక్చువల్ పర్సన్, దే షుడ్ అడ్వైజ్ దెమ్. సో ఈ జడ్జ్మెంట్ లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ శబరిమల కేసెస్, చాలా మంది అపోజ్ చేశారు వాట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ని. దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. దాని గురించి మాట్లాడాలంటే వేరే విషయం అది కంప్లీట్ గా.
శబరిమల ఇష్యూ. లైక్ ఈ నీకు ఇంకోటి చెప్పాలండి, సనాతన రక్షక బోర్డ్ పెడితే క్రైమ్ రేట్ కూడా తగ్గుద్ది. దేర్ మే బీ ఛాన్స్ ఆఫ్ క్రైమ్ రేట్ రిడక్షన్. ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ సూపర్స్టిషియస్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ సొసైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ సనాతన ధర్మ. లైక్ జ్యోతిష్యులు కానీ మన యూట్యూబ్ లో ఏ చేసినా కింద జ్యోతిష్యుడు వస్తాడు. ఏ వీడియో చేసినా మీకు వశీకరణం కావాలా, చేతబడి కావాలా, ఈ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లాంటి పేరు చెప్పి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని మనం పట్టుకోవచ్చు. లైక్ మొలెస్టేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవచ్చు. It should work in a proper way rather than involving pure politics like things కాకుండా it should be like a good governing body actually for temples అనేది. సో ఆ క్రైమ్ రేట్ని ఇట్లాంటి సూపర్స్టిషియస్ యాక్టివిటీ ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడే సమాజంలో శాంతి పద్ధతులు స్థాపించడం జరుగుతుంది, రాదర్ దాన్ కొట్టుకోవడం కాకుండా. సో ప్రకాష్ అన్నట్టు ఇంకో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తయారు చేయడం కాదు బాబు, ఉన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ సనాతన ధర్మ బోర్డు అనేది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వాట్ డూ సే ఎట్ లాస్ట్? అంతే సార్. రైట్. సో థ్యాంక్ యూ స్వరూప్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ యూపీఎస్ రేడియో పాడ్కాస్ట్ అండ్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ థాట్స్ విత్ అస్. యాక్చువల్లీ మీరు లాస్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు సార్, అబ్సల్యూట్ సెక్యులరిస్ట్ కాకుండా అబ్సల్యూట్ సెక్యులర్ స్టేట్ అవుతుందా కాదా అని. దానికి నా ఆన్సర్ ఏంటంటే యాక్చువల్లీ ఇండియాలో చాలా డైవర్స్. ఇందాక మనం మాట్లాడుకుంది ఇస్లామిక్ కంట్రీ ఏ కంట్రీలో లేనిది ఓన్లీ ఇండియన్ కంట్రీస్లో ఉంది ఏంటంటే ఇస్లామిక్ రిలీజియన్కి దేర్ ఆర్ 72 ఫిర్క్స్. ఇస్లాం రిలీజియన్లో 73 సెక్ట్స్ ఉంటాయి. ఆల్ 73 సెక్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇండియా బట్ నాట్ ఇన్ ఎనీ అదర్ ఇస్లామిక్ కంట్రీ. దట్స్ హౌ సెక్యులర్ వి ఆర్. సో అంత సెక్యులారిటీని, అంత డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలంటే ఫర్ ఇన్స్టెంట్ వీ షుడ్ నాట్ బి ఏ నెగిటివ్ సెక్యులర్ ఆర్ ప్యూర్ సెక్యులర్ కంట్రీ. మనకు ఒకప్పుడు రైస్లో చాలా వెరైటీస్ ఉండేవి. దుబ్బ రైస్, సన్న రైస్, తీయ రైస్, సింగిల్ గ్రెయిన్ రైస్ అని చెప్పేసి 70-80 రైస్ వెరైటీస్ ఉండేవంట మా తాతకాలంలో. ఇప్పుడు మా తాతకాలం వచ్చేసరికి 70, దానికన్నా 1000 ఉండేవి. పూరిలో భోగ్ ప్రసాదం ఇప్పుడు పెట్టింది మళ్ళీ 3 years తర్వాత పెడతారు ఆ రైస్ వెరైటీ. సో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఏ సూపర్ మార్కెట్కో, విజేతకో, లేకపోతే మోర్కో ఇట్లా వెళ్తే మ్యాక్సిమం 4 వెరైటీస్ వస్తున్నాయి. అది జిఎం క్రాప్ వెరైటీయో లేకపోతే బీటీ వెరైటీయో, వాట్ ఎవర్ ద రీజన్. ఆఫ్ కోర్స్ బీటీ లేదనుకో, బట్ జిఎం వెరైటీస్ అనుకోవచ్చు. రిలీజియన్ కూడా అలాగే అయిపోయింది. రిలీజియన్లో సబ్ రిలీజియన్లో నువ్వు ఇప్పుడు అన్నట్టు ఐ డోంట్ ఈవెన్ నో దట్ పాయింట్. ఇస్లాంలో అన్ని వెరైటీ సెట్స్ మన ఇండియాలో ఉన్నాయని చెప్పేసి, క్రిస్టియానిటీలో ఉన్నాయి, హిందూయిజంలో అయితే చాలా చాలా ఉన్నాయి. ఇన్నిటిని రిప్రజెంట్ చేస్తూ ఇంతమందికి ఆపర్చునిటీ ఇస్తూ తయారవ్వాలి ఆ బోర్డు ఏదైతే ఉందో. ఫ్రాంక్లీ ఇప్పుడు రాజ్యాంగంలో పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే, కొంతమంది ఉన్నా కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే దట్ మచ్ గ్రేట్ అవర్ కాన్స్టిట్యూషన్ వాస్, దట్ మచ్ గ్రేట్ అవర్ అంబేద్కర్ హాస్ రిటన్ దిస్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు మనం ఫామ్ చేసుకునే సనాతన ధర్మ బోర్డు కూడా నీ రిలీజియన్లో ఎక్కడో ఆదిలాబాద్లో ఉండే చిన్న బిలీఫ్ సెంటిమెంట్స్తో ఉన్న అడవిలో ఉన్న వ్యక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, హైదరాబాద్లో లేకపోతే విజయవాడలోనో లేకపోతే తిరుపతిలో ఉన్న ఆ పర్టికులర్ హెడ్ మఠాధిపతులకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. సో ఎస్, థ్యాంక్ యూ స్వరూప్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. It is first time for me actually participate. Feedback మీరే ఇవ్వాలి యాక్చువల్లీ. అలా ఉంది.